హలో ఆల్, అందరూ బాగున్నారా? బాగానే ఉంటారులేండి. సో ఈరోజు శాకాహారి అవతారం ఎత్తాము. దారిలో వస్తుంటే అలసంద గింజలు కనిపించాయి. సో ఈరోజు ఇంకా అమ్మ చేత అలసంద గింజల కూర తినాలనిపించి పట్టుకొని వచ్చేసాము. పట్టుకొని వచ్చిన తర్వాత అన్నీ రెడీగా పెట్టుకొని అమ్మ వంట స్టార్ట్ చేసింది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తున్నారు కదా. అలసంద గింజలు, ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మన పోపు గింజలు, సన్నగా తరిగిన ఆ, పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ రెడీగా పెట్టుకుని కారం పొడి, పసుపు అన్నీ రెడీగా పెట్టుకొని అమ్మ ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె పోసి ఆ, తాలింపు గింజలన్నీ వేసింది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఐటమ్స్ యాడ్ చేయాలి ఇందులో. సో ఫస్ట్ ఈ గింజలు వేగాలి. మామూలుగా కొంతమంది వీటిని వేరే కళాయిలో పోపు గింజలు అన్నీ తయారు చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుంటూ ఉంటారు. కానీ మీ అమ్మ మాత్రం డైరెక్ట్గా కుక్కర్లోనే పోపు గింజలు వేసేసి తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ, తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసింది. సో ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసింది ఇందులో. సో ఇవన్నీ కూడా సన్నని ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. లేదంటే ఇవి ఉల్లిగడ్డలు తొందరగా వేగవు, కానీ కరివేపాకు ఇవన్నీ కూడా మాడిపోయినట్టుగా అవుతాయి. సో వీటిని కింద ఉన్నట్టు నల్లగా అవ్వకుండా కొంచెం అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది సన్నని ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. యాజ్ యూజువల్గా అడుగంటకుండా, అడుగున్నట్టు నల్లగా అయ్యి లేదా ఎక్కువ మాడిపోకుండా ఈ కలబెట్టుకుంటూ ఉండాలి. మంట సరి చూసుకుంటూ ఉండాలి, లేదంటే ఆ మంట ఒకే చోట వచ్చి ఆ సెంటర్లో ఉన్నట్టు మాత్రమే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు, కొత్తిమీర, మిగిలిన ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలి, లేదంటే అన్ని వంటలు అవుతాయి. ఇప్పుడు మన రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ కారం పొడి తినే వాళ్ళు అయితే 3-4 చెంచాలు వేసుకోవచ్చు. తక్కువ తినేటోళ్ళు తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న అలసంద గింజలు యాడ్ చేసుకోవాలి ఇందులో. వేసుకున్న తర్వాత ఈ మసాలా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ.
బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 గ్లాసుల మీద నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత బిగించుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంతగా దీన్ని పొయ్యి పైన ఉంచాలి. సో ఇప్పుడు అది పార్ట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ బి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈరోజు నార్మల్ రైస్తో కాకుండా సంగటితో తినాలని మేము ప్లాన్ చేసాము. సో అది నార్మల్ రాగి సంగటి కాదు, మన జొన్న సంగటి. ముందుగా జొన్నలు అమ్మ రోట్లో దంచి జొన్న నూక తయారు చేసుకుంది. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పెట్టుకున్న తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొలత ఏంటంటే ఒక గ్లాసు జొన్న రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచిన జొన్న రవ్వను యాడ్ చేస్తుంది. సో జొన్న రవ్వ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపెట్టాలి. లేదంటే ఇది ఒకే చోట గడ్డగా అయ్యేటట్టుగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే దీన్ని బాగా కలబెట్టాలి, అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు. సో మనము ఉప్మా చేసేటప్పుడు ఎలా కలబెడతామో ఉప్మా రవ్వ గడ్డ కట్టకుండా, అలాగే ఇక్కడ కూడా ఈ జొన్న రవ్వ గడ్డ కట్టకుండా బాగా గంటెతో కలబెడతా ఉండాలి. లేదంటే ఇదంతా గడ్డ కట్టిపోయి తినేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా కలబెట్టాలి. కొద్దిసేపు అటు ఇటు అయినా కూడా ఇది గడ్డ కడుతుంది. సో ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ముక్కగా చేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా బాగా ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే నెయ్యి యాడ్ చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ రెడీ అయినట్టుగా ఉంది. ఇది బాగా కలబెడతానే ఉండాలి, త్రూ అవుట్ కలబెడతానే ఉండాలి, లేదంటే ఎప్పుడైనా గడ్డ కడుతుంది ఇది. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని సన్నని మంట పైన ఉంచుకోవాలి. ఇప్పుడు
కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇది. ఇప్పుడు సంగటి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా పొయ్యి మీద నుంచి దించి కొంతసేపు పక్కన ఉంచితే గట్టిగా తయారవుతుంది అది. ఆ వేడికి అదే కొంచెం గట్టిగా తయారవుతుంది. సో ఇప్పుడు చూడండి, కొంతసేపు బయట ఉంచిన తర్వాత బాగా గట్టిగా తయారైంది ఇది. సో సంగటి ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. సో దీన్ని ఇలా పక్కన ఉంచుకొని ఇప్పుడు ఆ స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మాకు కొద్దిగా ఘాటు తగ్గినట్టు అనిపించి ఇంకొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని దీన్ని మంట పైన ఇంకొక 2-3 మినిట్స్ ఉంచాము. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడప స్టైల్లో నోరూరించే అలసంద కూర, జొన్న సంగటి తయారుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక పట్టు పట్టాలి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. సో ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సో నోరూరించే అలసందల కూర, జొన్న సంగటి రెడీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కానీ జొన్న రవ్వ తయారు చేసుకోవడానికి కొద్దిగా దంచుకుంటే ఓపిక ఉంటే దంచుకోవచ్చు, లేదంటే మిషన్ పట్టించుకోవచ్చు.